హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇక్కడ మనకి కనిపిస్తుంది అయితే XL100 బేసిక్స్ వెహికల్. సో దీనికి వచ్చిన కంప్లైంట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి, ఒక సిగ్నల్ హార్న్ తప్ప. సో వాటి గురించి మన సెర్చింగ్ స్టార్ట్ చేసాం. బండి అయితే స్టార్టింగ్లోనే ఉంది. సో ప్రతి ఫీజు చెక్ చేశాను, అన్ని ఫీజులు బాగానే ఉన్నాయి. మనం నెక్స్ట్ చేయవలసింది హార్న్కి ఏ కలర్ వైర్ వచ్చిందో చూసి ఆ కలర్కి పవర్ వస్తుందో రావట్లేదో చూడాలి. హారన్కి వచ్చే వైర్లకి పవర్ అయితే రావట్లేదు. సో మనకి డూమ్లో ఫీజ్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ఫీజ్ బాక్స్కి పవర్ వస్తుందో లేదో చెక్ చేయాలి. ఎందుకంటే ఫీజు బాగానే ఉందని చెప్పి అక్కడ కంప్లైంట్ లేదని అనుకోవడానికి లేదు. ఫీజు బాగానే ఉన్నా వాటికి వచ్చే పవర్ వాటికి రావాలి కదా. ఈ ఫీజ్ బాక్స్కున్న 2 వైర్లకి పవర్ అనేది ఖచ్చితంగా రావాలి. అప్పుడే మనకి ఫీజు బాగున్నట్టు. తర్వాత ఈ ఫీజ్ బాక్స్కి కింద నుంచి పవర్ వస్తున్నట్టు అనమాట, అంటే బ్యాటరీ నుంచి పవర్ వస్తున్నట్టు. సో నేను చెక్ చేశాను, 2 వైర్లకి పవర్ రావట్లేదు. సో అంటే వీటికి వచ్చి మెయిన్ వైర్ కలర్ చూసుకుని ఆ వైర్ ఎక్కడైనా కట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ ఫీజ్ బాక్స్కి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మ్యాగ్నెట్ కవర్కి పైన వైరింగ్ కిట్ ఉంటుంది కదా, అక్కడ ఒక ఫీజ్ బాక్స్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఫీజ్ అయితే బాగానే ఉంది. ఇక్కడైతే వైర్ కట్ అయింది, ఆ వైర్ అయితే నేను కలుపుతున్నాను ఇప్పుడు. సో ఏమైంది అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. నేనైతే తెగిపోయిన వైర్ని నీట్గా కట్ చేసి బిగించాను. ఇప్పుడు రిజల్ట్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇట్లా లైట్ వెలిగితే కింద నుంచి పవర్ వస్తున్నట్టు లెక్క అనమాట మనకి. సో ఎర్త్ పెట్టాను, అప్పుడు కీ ఆన్ చేస్తాను. సో చూసారు కదా, కీ అయితే ఆన్ చేయగానే లైట్ వెలిగింది, అంటే హార్న్ మెయిన్ వైర్కి పవర్ వస్తుంది. ఇప్పుడు మీకు ఫీజ్ బాక్స్ దగ్గర కరెంట్ వస్తుందో లేదో కూడా చూపించేస్తాను. చెక్ చేస్తున్నాను చూడండి. 2 వైర్లకి అయితే పవర్ ఖచ్చితంగా రావాలన్నాను కదా, ఒక వైర్కి వస్తుంది. ఇంకో వైర్ కూడా చూపిస్తాను మీకు. రెండిట్లకి మస్ట్ అండ్ షుడ్గా పవర్ అనేది రావాలి, అప్పుడే మనకి యాక్టివేట్ అయినట్టు మొత్తం పవర్ వైరు. సో చూసారు కదా, రెండిట్లకి అయితే పవర్ వచ్చేస్తుంది. మీకు ఒకసారి హార్న్ కూడా చూపిస్తాను ఇప్పుడు మోగుతుందో లేదో. సిగ్నల్ ఓకే, చూసారు కదా, వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు A to Z నీట్గా టేప్ వేసుకుని బిగించుకుని కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి. నేను ఆ పనిలో ఉంటాను. ఇలాంటి మరెన్నో టెక్నికల్ వీడియోస్ కోసం నా పేజ్ని అయితే ఫాలో చేయడం మర్చిపోవద్దు.